యూ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ మధ్య అలా ఉంటుంటే ఎంత హాయిగా ఉందో. బాగుంటుంది. ఒక స్టిల్నెస్లోకి రావాలి. మరణ సమయం రాదు. అది స్టిల్నెస్ అనేది మనసుకే కదా. 100%. మనసు స్థిరపడితే శరీరం స్థిరపడుతుంది. తర్వాత ఒక ఈజ్ అంటాం దాన్ని. అంటే అన్ని చేస్తూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నువ్వు ఎన్ని పనులు చేసినా నీకు స్ట్రెస్ ఉండదు. ఇది ప్రాక్టీస్ చేయాలి. పప్ప బాధ లేని స్థితికి కూడా చేరుకుంటాం కదా. అయితే పప్ప అది సిచ్యువేషన్ నుండే మనకి సిచ్యువేషన్ కాదు. సిచ్యువేషన్స్ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేస్తావు? రాకుండా ఉంటుంది. ఆల్రెడీ బోల్డ్ వచ్చిన చాలా ఓకే ఓకే ఇంకేంది కావాలి. అయితే ఆ బాధ అనే సిచ్యువేషన్ అవుతుందో ఆ జ్ఞానికి మేల్కోవాలి. అక్కడ ఆ సిచ్యువేషన్ క్రాస్ చేసిన తర్వాత మేల్కోవడమే. దిర్ ఇస్ నో క్రాసింగ్. జరుగుతున్నప్పుడే మేల్కోవడం జరుగుతుంది. సడన్లీ యు సీ దట్ వన్ డే సడన్లీ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఫైనల్గా అంటే ఇంక అయిపోలేదు టాక్, కానీ జ్ఞానికి మనసు లేదా, మనసు లేనివాడు జ్ఞానియా? రెండు. మనసు లేనివాడు జ్ఞానం అనడానికి లేదు. జ్ఞానికి మనసు ఉంది కాబట్టి తనకు మనసు లేని స్థితి కూడా పరిచయం. ఇక్కడ మెయిన్గా మనం జ్ఞాని మీద ఫోకస్ చేస్తున్నామా, మనసు మీద ఫోకస్ చేస్తున్నామా? జ్ఞానికి మనసు ఉంటుంది, మనసు జ్ఞానం ఉండడుగా. అది వయస్ వరుస కాదు. నీకు శరీరం ఉంటుంది, శరీరానికి నువ్వు లేవు. నేను అనేది ఏంటిది? మైండే. ఆబ్వియస్గా మైండే. అందుకని దీన్ని ప్రశ్నలు జవాబులు కాదు, ఓన్లీ వన్ లైన్ స్టేట్మెంట్. ఏ స్టేట్ ఆఫ్ నో అటాచ్మెంట్. అది ఎలా వస్తుంది? అటాచ్మెంట్ నుండి బయటపడ్డాకనేనా? అసలు అటాచ్మెంట్ వల్ల ఏం వస్తుందో చూడు ఫస్ట్. అది మూడు స్టేజ్ రాదు ఇంకా చూడలే. అసలు అటాచ్మెంట్ ఎట్లా పుడుతుంది? రెండోది, అటాచ్మెంట్ వల్ల నీకు ఒరిగింది ఏమిటి? అటాచ్మెంట్ లేకపోతే నువ్వు కోల్పోయేది ఏమిటి? జస్ట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్, పుట్ ఇట్ ఆన్ పేపర్, టేక్ 2 years. దేంతో అటాచ్ అయ్యావు, వై, దానివల్ల నీకు వచ్చింది ఏంటి? మూడోది, అటాచ్మెంట్ లేకపోతే నువ్వు మిస్ అవుతున్నది ఏమిటి? ఎగ్జాంపుల్, నాకు అటాచ్మెంట్ లేదు గాలితో, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. నాకు సూర్యునితో అటాచ్మెంట్ లేదు, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. నేను రోజు రోడ్డు మీద పోయి వస్తున్నా, ఆ రోడ్డుతో నాకు ఏ అటాచ్మెంట్ లేదు, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. డిమార్ట్లో 100 మంది చూస్తున్నా, అక్కడ బిల్ చేసే ఆవిడ అంకుల్ ఎవరో ఉన్నారు. అవన్నీ సహజంగా దొరికినందుక అటాచ్మెంట్? ఐ డోంట్ నో, యూ ఎంక్వైర్. ఇది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే వాడి జన్మ చాలా బాగుంది, వాడి జీవితం చాలా బాగుంటుంది. వస్తువుల వల్ల బాగుండదు లైఫ్, డబ్బుల వల్ల బాగుండదు లైఫ్, రైట్ అండర్స్టాండింగ్ వల్ల బాగుంటుంది లైఫ్. ఎవరితో నాకు అటాచ్మెంట్ లేదు, అందరితో నాకు అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది ఓకే పప్ప. హైపోథెసిస్ వద్దు. హైపోథెసిస్ నేను హైపోథెటికల్ ఆన్సర్ ఇస్తా, అప్పుడు ఇరుక్కపోతావు. పర్లేదు, చెప్పు. ఆన్సర్ కావాలి. ఇప్పుడు సమ్ పర్సన్ని లైక్ చేసిండు, ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది అనుకుందాం. అంటే వాళ్ళు లేకుంటే బ్రతకలేమని కాదు, కానీ ఆ కంపెనీ బాగుందని ఎక్స్పెక్ట్ చేయడమా? ఎక్స్పెక్ట్ కాదు, వర్డ్ అది కాదు, సంథింగ్ అనుకున్నారు, అది అటాచ్మెంటా? దానివల్ల బాధ వచ్చిందా, అటాచ్మెంట్ ఉన్నట్టే. మళ్ళీ దానికి ఇఫ్ అండ్ బట్స్ అక్కర్లేదు. ఎగ్జాంపుల్, ఇది పోతే నేను బాధపడ్డనా, అటాచ్మెంటే. అది పోతే వెతికావా, దెన్ యూ అండర్స్టూడ్. ఆ తర్వాత అది పోయినా సరే ఎక్కడో ఒక దగ్గర ఉంది అని తెలుసుకోవడం, మరి ఆ స్థితి అంతకంటే మంచి స్థితి ఏముంటుంది? తెలుసుకో. అది సరే నా దగ్గర లేదు, సరే ఇంకోరి దగ్గర ఎక్కడో చోట, సరే అది అనుకో. చార్లీ చాప్లిన్ ఒక సినిమాలో చూపిస్తాడు, ఓకే, ద వరల్డ్ వితౌట్ ఈగో అని. ఈగో లేకపోతే ప్రపంచం ఎట్లుంటుందని. చార్లీ చాప్లిన్ తన గర్ల్ ఫ్రెండ్తో పోతా ఉంటాడు, ఇద్దరు మంచి ప్రేమ పక్షులాగా ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు ఇట్లా డాన్స్ చేస్తూ ఉంటారు రోడ్డు మీద. చూస్తుంటే ఒక అతను కార్లో దిగుతాడు. అప్పుడు చార్లీ చాప్లిన్ ఏదో ఇట్లా ఐస్ క్రీమ్ తీసుకొచ్చే లోపు ఆమె ఇట్లా అతను చూస్తూ ఉంటుంది. అప్పుడు నీకు అతను నచ్చాడా అని అడుగుతాడు. అవునంటే. ఆ తర్వాత చార్లీ చాప్లిన్ ఆమె తీసుకెళ్ళి, మా వైఫ్కి మీరు నచ్చారట, ప్లీజ్ మీరు క్యారీ ఆన్ అంటే, ఒక్క నిమిషం నేను నా భార్యని అడిగొస్తాను అని వాడి భార్యని అడిగొస్తాడు. అయితే భార్య ఓకే అంటే అన్న తర్వాత, అంటే ఈగో లేకపోతే హ్యాపీగా ఉంటే చాలు అనేది ఒకటే ఉందమ్మా. ఈగో లేకపోతే హ్యాపీగా ఉంటే చాలు అని అంతే. ఇప్పుడు జస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఈగో, నీ ఎంటైర్ మోటో నువ్వు ప్లెజెంట్గా ఉంటుందా, హ్యాపీగా ఉంటుందో చూస్తావు అంతే. పప్పా, నేను ఊరికే చెప్తున్నాను. జస్ట్ 2 days బ్యాక్ నేను ఒక పర్సన్కి ఈ స్టోరీ చెప్పా.
నేను రాసుకొని ఫైన్. అంటే నీ దగ్గర వచ్చిన ప్రతి ఆలోచన ప్రపంచంలో ఇప్పటికే కొన్ని లక్షల మందికి వచ్చున్నాయి. అది గుర్తు. అది నాకు ఇప్పుడు రాయబడుతున్న ప్రతి కథ నాకు ఎప్పుడో రావడం రాయబడి కొత్త కదా, నాకు రావడం కొత్త కదా. మంచిదే, కానీ ఎప్పుడైతే అధ్యయనం చేస్తావో అప్పుడు కొత్త ఆలోచన వస్తుంది. కానీ బాగుంది అది. అటాచ్మెంట్ అనేది ఎక్కడన్నా పుట్టొచ్చు. దాన్ని చాలా ఎరుకగా చూస్తేనే, ఎగ్జాంపుల్ శరీరం మీద ఒక్క మరక లేకుండా స్నానం చేసిరా అని హోలీ రోజు చెప్తే వాడు శరీరాన్ని ఎట్లా చూస్తాడు? ఇట్లా 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 గోర్లు అట్లా చూడాలి మైండ్. అప్పుడు తెలుస్తుంది నేను చెప్పింది. ఇది ఊరికే సూపర్ఫిషియల్ కంక్లూజన్స్ కాదు. మళ్ళీ బాధ వచ్చేస్తుంది. వస్తువుతో కానీ సిద్ధాంతంతో కానీ మనుషులతో కానీ నాకే అటాచ్మెంట్ లేదు, కానీ ఖచ్చితంగా ఉపయోగం ఉంది. దాన్ని గౌరవంగా అడుగుతాను, తీసుకుంటాను. అంటగా నేను కొందరికి ఉపయోగపడతాను. వాళ్ళకి నాతో అటాచ్మెంట్ ఉందేమో నాకు తెలియదు, కానీ నాకు ఎవరితో అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ అనేది ఈ ప్రకృతికి విరుద్ధము, ఆనందానికి విరుద్ధము, ఆధ్యాత్మికతకు విరుద్ధం. అటాచ్మెంట్ ఉన్నవాడు వాడు బాధపడటానికి అందులో దిగాడు. అటాచ్మెంట్ అక్కర్లేదు. ఇది ఉపయోగించుకోవడానికి అటాచ్మెంట్ ఎందుకు? కత్తెరతో నీట్గా కట్ చేయడానికి దాంతో అటాచ్మెంట్ ఎందుకు? ఒక బ్రష్తో పెయింటింగ్ వేయడానికి అటాచ్మెంట్ ఎందుకు? పిల్లల్ని ప్రేమగా పెంచడానికి అటాచ్మెంట్ ఎందుకు? ప్రేమ అంటేనే స్టేట్ ఆఫ్ నో అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఉంటే ప్రేమ కాదు, ప్రేమ ఉంటే అది అటాచ్మెంట్ కాదు. కరెక్ట్, బాగుంది.